దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपो, ప్రాచీన వైదిక ఋషులు జీవితమును మధుర భావముగా భావిస్తూ వచ్చారు. प्राचीन ऋषियों और दृष्टाओं ने जीवन को प्रेम और माधुर्य माना। ఈ మధుర భావమే మానవుని యందు శూన్యమైన జీవితమే అంధకారంగా వస్తుంది. यदि प्रेम का यह सिद्धांत मानव में अनुपस्थित है तो पूरा जीवन अंधकारमय हो जाता है। స్వార్థం వల్ల కానీ స్వప్రయోజనం వల్ల కానీ ఈ మాధుర్యము మానవుని యందు ఆవిర్భవించదు. स्वार्थ या स्वयं के लिए यदि कुछ प्राप्त करने की चाहत हो तो प्रेम के इस पहलू का अनुभव नहीं कर सकते। ఒక దివ్యమైన భవ్యమైన త్యాగము చేతనే మానవుని యందు ఈ మాధుర్యము అభివృద్ధిగా ఉంచుతుంది. केवल सदाचरण और त्याग ही मानव में प्रेम के अमृत सिद्धांत को ला सकते हैं। ఐహికమునందు కానీ ఆముష్మికమునందు కానీ ప్రాకృతమునందు కానీ పరాకృతమునందు కానీ ఈ దివ్యమైన మాధుర్యమే మానవుని సంరక్షిస్తూ వస్తున్నది. चाहे लौकिक दुनिया में या उससे परे की दुनिया में यह प्रेम का ही सिद्धांत है जो केवल मनुष्यों को बचाता है। కనుక ప్రతి మానవుని ఎందుకును ఉండినటువంటి యొక్క ఈ మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని శక్తిని కాపాడుకొనుటకు తగిన ప్రయత్నం చేయాలి. यदि मानव सुख पाने की इच्छा रखते हैं तो उन्हें अपने भीतर प्रेम के इस सिद्धांत को सुरक्षित रखना चाहिए। ఈ త్యాగము ఈ పవిత్రమైన మాధుర్యము ఒక మాతృమూర్తి యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది. ऐसी पवित्रता और त्याग की भावना केवल मां में पाई जाती है। బిడ్డల నిమిత్తమై ఆ మాతృమూర్తి తన జీవితమైన త్యాగం చేసి వారిని సంరక్షించుటకు అనేక ప్రయత్నములు చేస్తుంది. अपने बच्चों की खातिर एक मां त्याग की किसी भी सीमा तक जाने और उनके कल्याण और रक्षा के लिए तैयार रहती है। కనుక అట్టి మాతృమూర్తి యొక్క తత్వాన్ని గుర్తించి వర్తించటమే ప్రతి మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. यह प्रत्येक व्यक्ति का कर्तव्य है कि वह त्याग के इस पक्ष को पहचाने जो एक मां में है और यह प्रेम का सिद्धांत है। అట్టి త్యాగము ఒక మాతృమూర్తి యందు మాత్రమే మనకు గోచరిస్తూ ఉంటుంది. यह त्याग की भावना अकेले मां में दिखती है। అందువల్లనే మాతృదేవో భవ పితృదేవో భవ అని ప్రాచీన ఉపనిషత్తులు ప్రబోధిస్తూ వచ్చాయి. इसलिए उपनिषद में उद्घोषित किया गया है, मातृदेवो भव पितृदेवो भव। ఈ యొక్క ప్రేమకై తన జీవితంలో త్యాగం చేయటం చేతనే ఆమెకి ఈ మాతృదేవో భవ అనేటువంటి సార్థక నామము ఆమెకు లభ్యమైంది. चूंकि मां अपने बच्चों के लिए सब कुछ त्याग देती है, इसलिए मां को भगवान का दर्जा दिया गया है। తల్లిదండ్రులు ఎక్కడుందరో అక్కడే సాక్షాత్ దైవం కూడాను ఉంటుంటాడని ఈ వేదం యొక్క ప్రమాణం. वेद कहते हैं जहां माता पिता हैं वहीं भगवान रहते हैं। దైవారాధన చేత ఏ విధమైన ఫలితమును మానవుడు పొందుతున్నాడో అట్టి ఫలితమును ఈ తల్లిదండ్రుల యొక్క ప్రేమ చేతనే పొందగలుగుతున్నాడు మానవుడు. देवताओं को पूजने से जो भी फल मिलता है वह माता पिता को पूजने से मिलता है। నిజముగా దైవారాధన సులభమైనటువంటిది కాదు. भगवान की पूजा करना आसान नहीं है। లోకములో కోటాను కోట్ల మంది దైవారాధన సలిపి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకున్నట్టుకై అనేక ప్రయత్నములు చేస్తున్నారు. पूरे विश्व में सभी लोग दैवत्व से कुछ पाने के लिए भगवान की पूजा करने का प्रयास करते हैं। ఇది చాలా కఠినమైనటువంటిది. यह बहुत कठिन है। దైవారాధన చాలా కష్టమైనటువంటిది. भगवान की पूजा करना सच में कठिन है। ఎందువల్ల क्यों? దైవము మానవుని యొక్క అభిష్టములకు అతీతమైనటువంటి వాడు. क्योंकि भगवान इन सब से परे हैं और वह इच्छाओं से भी परे हैं। దైవం యొక్క సంకల్పాన్ని మానవుడు గుర్తించుకోలేడు. मानव भगवान की इच्छा को समझ नहीं सकता। నీ ఎట్టి ఆరాధనలకు భగవంతుడు ఆనందిస్తున్నాడో నీవు గుర్తించుకోవడానికి వీలు కాదు.
आप यह नहीं समझ सकते कि आपकी किस पूजा पद्धति से भगवान वास्तव में प्रसन्न है। మానవునికి భావములకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు. भगवान सभी मानवीय भावनाओं और अनुभूतियों से परे हैं। కనుక అతని అభిష్టాన్ని గుర్తించి వర్తించడం అనేటువంటిది మానవునికి చాలా కష్టమైనటువంటిది. इस तरह मनुष्य के लिए भगवान के संकल्प को पता करना अत्यंत कठिन है। నిజముగా తల్లిదండ్రుల యొక్క భావములు, తల్లిదండ్రుల యొక్క అభిష్టములు ఎట్టివి అనేటువంటిది ప్రతి కుమారులకు కుమార్తెకు కూడా తెలుసు. प्रत्येक पुत्र या पुत्री यह जानते हैं कि पिता अथवा माता की उनसे क्या अपेक्षाएं हैं। కనుక ఏ విధముగా ప్రార్థన చేస్తే తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుందో అట్టి యొక్క భావాన్ని గుర్తించి వర్తించినటువంటిది నిజమైనటువంటి బిడ్డల యొక్క కర్తవ్యం. प्रत्येक बच्चे का यह कर्तव्य है कि वह पहचान सके कि माँ और पिता उससे क्या चाहते हैं और फिर उसी के अनुसार वह कार्य करे। समस्त लोक